నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి విజయమ్మ మళ్ళీ బలిగా పోతుందా? గతంలో మనం చూసాం, ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ వారసురాలు మాత్రం షర్మిల మాత్రమే అని చెబుతూనే జగన్కి ఓటేద్దని చెప్పేసింది. మరోపక్క షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, కొంగు పట్టుకొని మరి మా అన్నకు ఓటేయొద్దని చెప్పేసి అడగడం జరిగింది. సో అవినాష్ లాంటి హంతకుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పేసి అన్న సందర్భాలు కూడా మనం విన్నాం. కానీ మళ్ళీ ప్రేమ చిగురించిందా? మొత్తానికి తల్లి ప్రేమ ఎటు దారి తీయబోతుంది, సంధి కుదర్చబోతుందా లేదా అనే అంశాలపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అయితే విజయమ్మ అండ్ షర్మిల, సునీత వీరు ముగ్గురు పాత్ర మాత్రం 2024 ఏదైతే ఎలక్షన్లో మాత్రం చాలా కీలకంగా మారాయి. ఏదైతే 151 స్థానాల నుంచి వై నాట్ 175 అనేటువంటి మాటలో ఖచ్చితంగా కంప్లీట్గా ఏదైతే 151లో 5 తీసేసి మరి 11 స్థానం పరిమితం చేసింది మాత్రం వీళ్ళ ముగ్గురు అని చెప్పేసి అనడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే అదేవిధంగా గతంలో ఏదైతే జరిగిందో, ఏదైతే విజయమ్మ గారు ఖచ్చితంగా షర్మిలనే కాంగ్రెస్కి వారసురాలని చెప్పడం కానీ, అంటే రాజశేఖర రెడ్డి గారికి వారసురాలని చెప్పడం కానీ, అదేవిధంగా మనం చూసాం కొంగు పట్టుకొని మరి మా అన్నను ఓడించండి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ కొత్తగా మళ్ళీ కేక్ కట్ చేయించడాలు కావచ్చు, మళ్ళీ అప్పట్లో జగన్ చేసినటువంటి ఒక ముద్దుల రాజకీయాలు కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయేమో అనిపిస్తుంది. సో ఇది సంధికి దారి తీయబోతుందా అనే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజంగా ఈసారి సంధి స్టార్ట్ అయ్యి షర్మిల కలిసే అవకాశం ఉందా లేదా? కలిస్తే ప్రజలు ఎలా తీసుకుంటారు, కలవకపోతే ప్రజలు ఎలా తీసుకుంటారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటే మనం ఆలోచించాలి. ఏం జరిగిందంటే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇప్పటి వరకు కూడా విజయమ్మ గారు నోరు తెరవట్ల. అది ఎందుకు ఆవిడ నోరు తెరవట్లేదు? దానికి రీజన్ ఏంటి? అక్కడ ఒకటి షర్మిల గారు జగన్ గారు కాబట్టి, అక్కడ కూతురు అంటే కడుపును పుట్టిన కూతురు కాబట్టి అక్కడ బెండ్ అవుతున్నారు. ఇక్కడ మరిది గారి విషయంకి వస్తే అక్కడ అసలు ఆవిడ ఏ రకంగానూ కూడా బయట ఓపెన్ అవ్వలేదు ఇప్పటి వరకు. అది కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరు కాబట్టి ఆడ ఒక్కొక్క పక్క స్టాండ్ తీసుకోవటం, ఒక్కొక్కసారి ఇంకో పక్క మొగ్గు చూపటం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది విజయమ్మ గారికి బాగా తెలుసు. ఒక్కొక్కసారి మనం మాట చూస్తే షర్మిల గారు చాలాసార్లు బయటపడ్డారు వివేకానంద రెడ్డి గారి విషయంలో. ప్రెస్ మీట్లో బయటపడ్డారు. ఆయనకి న్యాయం జరగాలనో లేకుంటే ఆయన ఏ రకంగా నరికి చంపారని చెప్పి ఆవిడ చెప్పిన మాటలే కానివ్వండి, ఇవన్నీ చూస్తే షర్మిల గారు బయటపడ్డారే కానీ విజయమ్మ గారు మటుకి బయటపడలేదు. సో అక్కడ మనం ఒకటే ఆలోచించాల్సింది ఒకటి కూడా అనిపిస్తుంది. అంటే విజయమ్మ గారు బయటపడలేదా అని అంటే జగన్ గారు ఏమైనా దానిలో ఉన్నారని ఆవిడకి తెలుసా? సో అందుకోసం ఆవిడ అక్కడ బయటపడట్లేదా అనే అనిపిస్తుంది. విజయమ్మ గారు మరిది విషయంలో అంటే ఆయన్ని చనిపోయింది అనేది దారుణంగా చంపటం అనేది, ఆ చంపిన విషయంలో ఎందుకు ఆవిడ నోరు తెరవలేదు? సో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కదండి. ఇప్పుడు నీ కడుపును పుట్టిన పిల్లలు కదా అని చెప్పేసి నువ్వు ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. సో నువ్వు ఒక రాజశేఖర్ రెడ్డి గారి సతీమణైన విజయమ్మ గారు, ఆవిడ రాష్ట్రంలో అందరికీ నోన్ పర్సన్, తెలియని వాళ్ళు ఉండరు. ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా న్యాయం ఏముంది ఏంటి అనేది ఆలోచిస్తారు. సో అలాంటప్పుడు సొంత మరిది విషయానికి వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు దాటేశారో కూడా తెలియట్లే. సరే, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయం తీసుకుంటే, ఈరోజు మొన్న క్రిస్మస్ రోజున కొడుకు దగ్గరకు వచ్చారు, పులివెందలు వెళ్ళారు కదా, అక్కడ వెళ్ళారు, కేక్ కట్ చేశారు. సో ఆయన కేక్ కట్ చేయించారు, చేయి పట్టుకొని కేక్ కట్ చేయించారు, తినిపించారు, హగ్ చేసుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, ఇవన్నీ అయ్యాయి. కానీ ఈ షర్మిల గారు ఎక్కడున్నారు? షర్మిల గారు రాలేదు కదా అక్కడ. సో అంటే ఏమన్నా రాయబారం మళ్ళా స్టార్ట్ అయ్యిందా? సో రాయబారం నడుపుతున్నారు అన్నట్టే అనిపిస్తుంది మళ్ళా. సరే, రాయబారం ఒకవేళ ఇద్దరూ కలిసి తల్లిని పంపించిందా షర్మిల గారు? పంపించి ఏమైనా రాయబారం మాటలు ఏమైనా నడుస్తున్నాయా? ఒకవేళ నడిచింది అనుకోండి, సో ఆవిడ పార్టీని కూడా అంటే కాంగ్రెస్ని ఇప్పుడే ఏమీ పెద్దగా యాక్టివ్గా ఏమీ కొంచెం తగ్గింది, మాట్లాడే మాటలు అవన్నీ కొంచెం తగ్గున్నాయి. సో రేపు పొద్దున ఇవి ఏమైనా రాయబారం బెడిసి కొడితే అప్పుడు ఏమైనా మళ్ళీ మాట్లాడతారేమో. సో అందుకని ఇప్పుడు కొద్దిగా కామ్గా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే విజయమ్మ గారు అంటే వాళ్ళకి ఇద్దరు పిల్లల్లో ఉన్నది సయోధ్య వాళ్ళిద్దరికీ కానీ కుదిరిందంటే ఆవిడ ఎవరిని గురించి పట్టించుకోరు.
కొడుకు ప్రభుత్వం బాగుందని ఇంకా అప్పుడు బహిరంగంగా బయట వచ్చి కూడా చెప్తారు. సో ఆ రకంగా ఆవిడ ఆలోచన విధానం అలా ఉండటం అనేది ఒక రాజశేఖర్ రెడ్డి గారి సతీమణిగా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ కొన్ని ఎందుకంటే కుటుంబంలో జరిగిన విషయాలే కదా, ఏదో చిన్న చితక ప్రాబ్లం అయితే చనిపోయిన విషయాల్ని కూడా ఇప్పటి వరకు ఛేదించలేదు. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈవెన్ వాళ్ళ కొడుకుతో అయినా చెప్పి చేయించి ఉండగలగాలి. సరే మేబీ వినకపోవచ్చు, మీరందరూ తిరగబడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి పడలేదు, తిరగబడ్డారు, అమెరికా వెళ్ళిపోయారు, కూతురు గెలవాలని చెప్పి ఏది రకంగా అయితే వీడియో మెసేజ్ పంపించారో అదే లాంటిది ఆయన చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలనేది ఇప్పటి వరకు కూడా ఆవిడ చెప్పలేదు. సో ఇదైతే విజయమ్మ గారికి ఆవిడ మీద ఉన్న గౌరవంతోనే కానివ్వండి, ఏపీ ప్రజలు అందరూ కూడా, ఏపీ ప్రజలే కాదండి తెలుగు వాళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు తెలిసిన వ్యక్తి కదా. సో ఒక ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, ఆయన ఒక మినిస్టర్గా చేశారు. అలాంటి వ్యక్తి అంత ఘోరంగా చనిపోతే విజయమ్మ గారు నోటితో కూడా అడిగుంటే బాగుండేది అనేది అయితే అనిపిస్తుంది అందరికీ. ఈ రోజున కొడుకుని మళ్ళా అంటే ఇప్పుడు చేసి ఉన్నాడని ఆమెకి డౌట్ ఉండబట్టే మాట బయట రావట్లేదు అనిపిస్తుంది. రేపొద్దున ఇవన్నీ ఇప్పుడు మళ్ళా రాయబారాలు మొదలయ్యి ఏదైనా తేడా వస్తే మళ్ళీ అప్పుడు ఇంకొన్ని విషయాలు బయట వస్తాయి. అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా విజయమ్మ మాత్రం ఇద్దరు పిల్లలు కాబట్టి ఎవరిని వదులుకోలేక అటో ఇటో ఊసిలాడుతున్న సంగతి అందరికీ అర్థమవుతుంది. అయితే షర్మిలకు సంబంధించిన ఏదైతే ఉందో, ఏదైతే ఒక ఇష్యూ ఉందో అది ఓన్లీ డబ్బుల గురించి మాత్రమే. జగన్కి కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ షర్మిలకి తగిన న్యాయం చేస్తే షర్మిల కూడా పూర్తిగా అన్నలో కలిసిపోయే అవకాశం ఉందంటారా? అది జరగడానికే ఇప్పుడు మళ్ళీ విజయమ్మని పావులాగా వాడుకుంటున్నాడా జగన్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికైనా అంటే గుట్టు మొత్తం తెలిసింది షర్మిల గారికి. జగన్ గారి గుట్టు 5 ఏళ్లలో ఆయన గెలిచిన విధానమే కానివ్వండి, ఇంకా కొంచెం డిలే అయితేనో ఇంకా కొంచెం లేట్ అయిపోయే కొద్ది కూడా ఏమైపోతుంది అంటే ఆవిడ అన్ని విషయాలు బయట చెప్తారు. ఇప్పటికి అప్పుడప్పుడు కొన్ని బయట వదులుతున్నారు, ఇంకా చాలా విషయాలు బయట వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆవిడ కూడా తెలివిగా కొన్ని అంటే గ్యాప్ ఇచ్చి నువ్వు ఇప్పుడు సెట్ అవుతావా లేదా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రిలీజ్ చేస్తాను అనే విధంగానే ఆవిడ మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే అర్థం అన్నీ ఒకేసారి కూడా బయట పెట్టట్లేదు. సో అంటే ఆయనకి సెట్ అయ్యేదానికి ఛాన్స్ ఇస్తున్నది. సో ఇస్తున్నట్టే కనపడుతున్నారు కూడా, అందరి ఆలోచనలో అదే అనిపిస్తుంది. అంటే కొంచెం టైం ఇస్తున్నారు. సో రాకపోతే మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొక విషయం చెప్తారు. అది కామన్గా జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఈవిడ వెళ్ళింది అదేమైనా కష్టపడి సంపాదించిన సొమ్మ అని అంటేనో అది కాదు, దోచిన సొమ్మే. సో దాన్ని పంచుకోవటానికి ఆయన ఇవ్వటానికి సరే అది రాజశేఖర్ రెడ్డి గారి సీఎంగా ఉన్న ఆ పీరియడ్లో సంపాదించిన సంపాదన అని చెప్తున్నారు కాబట్టి అది ఇద్దరికి వాటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఈ 5 ఏళ్ళు కూడా సంపాదించాడు కదా బాగానే. అంటే ఆయనకి డబ్బు విషయానికి వస్తేనండి ఎవరును తన మన అనే భేదం లేకుండా ఉంది. సో అలాంటి వ్యక్తి మళ్ళా కాంప్రమైజ్ అవుతాడనేది అయితే అనిపించట్లేదు. అయితే సద్దుమణిగిపోతారు, అందరూ కలిసిపోతారు. కానీ ఆయన అయితే సామాన్యంగా అవ్వడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవ్వాలని అని అన్నప్పుడు ఆయనది ఒక్కటే చెల్లదు. జగన్మోహన్ రెడ్డి అంటే కుటుంబ సభ్యులు, అదే భారతిరెడ్డి గారు, ఇంకా ఫ్యామిలీ పిల్లలకు ఈవెన్ వాళ్ళ కూతుర్లు కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కదండి, వాళ్ళకి ఆలోచించే ఇది ఉంది. సో వాళ్ళకి ఏమాత్రం డబ్బు మీద ఆశ ఉందో తెలియదు మనకు. సో ఇవన్నీ మనీ చుట్టూ నడుస్తుంది కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే త్యాగగుణం వాళ్ళల్లో ఉంటే అప్పుడు సెటరేట్ అవుతుంది. ఇవ్వనప్పుడు ఖచ్చితంగా మళ్ళా కొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ వింటాము. సో ఇంకొన్ని విషయాలు బయట పెడతారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే విజయమ్మ గారు చేసేటువంటి ఒక సంధి కుదురుతుందా లేదా, కుదరకపోతే మళ్ళీ ఒక భయంకరమైన ప్రెస్ మీట్ మన ముందు రాబోతుందా లేదా అనడానికి ఖచ్చితంగా కాలమైన నిర్ణయం తీసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.